లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ శాసన మండలిలో తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ అంశంపై ప్రభుత్వం సమగ్ర వివరాలతో కూడిన 20 పేజీల ప్రకటనను సభ్యులకు పంపిణీ చేసింది. లడ్డూ తయారీలో వాడే ప్రామాణిక పదార్థాలు, పోటు మిరాసి వ్యవస్థ వంటి కీలక అంశాలను ప్రభుత్వం ఈ నివేదికలో పొందుపరిచింది. లడ్డూ కల్తీ అనేది సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పిన మాట కాదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్డీడీబీ ఇచ్చిన శాస్త్రీయ నివేదిక ఆధారంగానే ఆరోపణలు చేశారని తెలిపారు. చర్చ సమయంలో వైసీపీ సభ్యులు ప్రవర్తనపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే అంశంపై 2 తీర్మానాలు ఇవ్వడం సరికాదని మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో కొత్త సాంప్రదాయాలకు తెర లేపవద్దని చైర్మన్ కోరారు. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం సమాధానం చెప్పేటప్పుడు వాకౌట్ చేయకుండా వినే ధైర్యం వైసీపీ సభ్యులకు ఉండాలని హితవు పలికారు. అధ్యక్ష, ఇప్పుడు వరకు నాకు నా అనుభవంతో లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారితో మాట్లాడారు. నేను కూడా కౌలైన్ శక్తిగా పొద్దు నుంచి చదువుతాను అధ్యక్ష. ఈ రోజు వరకు ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ అధ్యక్ష, ఈ రోజు వరకు పార్లమెంటరీ చరిత్రలో ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ ఎక్కడ జరగలేదు. యూ కెనాట్ అడ్మిట్ 2 మోషన్స్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద సిట్టింగ్ ఆఫ్ ఎ సింగిల్ హౌస్. అట్లా జరగకూడదు అధ్యక్ష. మీరు రూల్ 65 మీరు చూసుకోండి ఒకసారి. మీ అడ్జర్న్మెంట్ మోషన్ లో చాలా క్లియర్ గా ఉంటుంది. మీకు ప్రతిరోజు మీరు రూల్ 65 గురించి మీరు మాట్లాడతారు. ఒక్క నిమిషం మీరు చూడండి, రూల్ నెంబర్ 65 చూడండి. మీరు దాంట్లో చాలా క్లియర్గా ఉంటుంది మనకి. యూ కెనాట్ కమ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ విత్ ఇన్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ 2 times. మీరు ఒకవేళ ఈ మోషన్ అడ్మిట్ చేస్తే మీరు ప్రయారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ప్రభుత్వం ముందు మీరు చెప్పుకోవాలి, మా స్టేట్మెంట్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి. అధ్యక్ష, నేను ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం చెప్తాను అధ్యక్ష. ఎప్పుడైతే ఈ 4 ట్యాంకర్ల కల్తీ అని చెప్పారో జూలై 12వ తారీఖు వచ్చినట్టువి అవి రిటర్న్ వెళ్ళాయి. తర్వాత ఎక్కడ కుట్ర ప్రారంభమైంది అధ్యక్ష? ఆ 4 ట్యాంకర్లు కాళహస్తి దగ్గరికి వెళ్ళి అక్కడ వైష్ణవి డైరీ పేరు మీద మరలా అదే కల్తీ నెయ్యి, ఆ కల్తీ నెయ్యి మరలా తిరుమలకు వస్తే ఎవరు కుమ్ముక్కైనారో, ఎవరు ఒత్తిడి తెచ్చినారో ఆ 4 ట్యాంకర్లని, ఆ కల్తీ నెయ్యి 4 ట్యాంకర్లని టీటీడీలో కలిపింది ప్రభుత్వం అధ్యక్ష. ఆ 4 ట్యాంకర్లని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రంగా భావించేటువంటి లక్షలాది కోట్లాది మంది భక్తుల మనోభిప్రాయాల్ని దృష్టిలో పెట్టుకోండి. నేను సభ్యుల్ని కోరేది ఒకటే ఏంటంటే, ఎస్, మీ నాయకుడికి నమ్మకం లేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద, మాకు తెలుసు. మీ నాయకుడు తిరుపతికి వెళ్ళడు, మాకు తెలుసు. వెళ్ళే మేము ఉన్నాం. ఇవాళ ఇక్కడ సెట్ రిపోర్ట్ సార్, చార్జ్ షీట్ లో సార్ నేను ఒకటే కోరుతున్నా, వాళ్ళు ఎంతసేపు అన్నా డిస్కస్ చేయని సార్, వాస్తవాలు మాట్లాడిని, మాకు అభ్యంతరం లేదు. చార్జ్ షీట్ లో ఏం చెప్పింది అధ్యక్ష? చార్జ్ షీట్ లో క్లియర్ గా కల్తీ జరిగింది, కుట్ర జరిగింది అంటే సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. వాళ్ళ అధ్యక్షులు వారికి కొన్ని వందల పరిశ్రమలు ఉంది అధ్యక్ష. ఏదో అధ్యక్ష రాత్రికి రాత్రి వెబ్సైట్ లో తీసారని, పెయింటింగ్ వేసారని దగ్గుబాలు మాట్లాడుతుంటే మీరు అసలు ఆలోచిస్తుంటే ఎలా ఉంటుంది అధ్యక్ష? పరిశ్రమలు ఒక 2 పరిశ్రమలు కలిశాయంటే దానికి ఎన్ని నిబంధనలు ఉంటాయి అధ్యక్ష? రాత్రి వెబ్సైట్ లో తీస్తే పరిశ్రమలు వేరైపోతాయి. ఒక ప్లాంట్ మీద, ఒక పోస్టర్ మీద పెయింట్ వేస్తే పరిశ్రమలు వేరైపోతాయి అధ్యక్ష. తిరుమల తిరుపతి లడ్డు కల్తీకి, హెరిటేజ్కి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఆ ఇష్యూని ఇక్కడ తీసుకొచ్చి డైవర్ట్ చేయడం ఎంతవరకు సబ్ అధ్యక్ష? సాంకేతిక అధ్యయనం కానీ, ఫీల్డ్ విజిట్లు కానీ అవసరం లేదు అని చెప్పేశారు అధ్యక్ష. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు అన్ని కూడా నీరుగా చేశారు అధ్యక్ష. వాటి నెయ్యి కల్తీ చేయడానికి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష. ఈ టెండర్ నిబంధనల సడలింపు సిఫార్సులు ఆమోదిస్తూ